కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి జాతీయ పార్టీ. ఈ దేశానికి ఇచ్చినటువంటి అనేక మంది మహానుభావులను మనం మర్చిపోవాల్సిన అవసరమూ లేదు. వాళ్ళను గుర్తుకు తెచ్చుకొని కనీసం ఆ రోజు ఉన్నటువంటి విలువలు ఇవాళ ఏదైనా కోల్పోయామనుకుంటే దాన్ని తిప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంట. అలాగే ఇవాళ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవకాశం ఏంటి, ప్రజలు ఎన్నుకోదగినటువంటి లక్షణాలు కానీ లేకపోతే మీరిచ్చే భరోసా కానీ ఎలా ఉండబోతోంది ఇందిర్ గారు? ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో, ఆర్ యు హియర్ అన్న? చెప్పండి. యా, సో బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయము కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఇది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి ఎన్నిక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి, ఒక నియంతృత్వం నుంచి బానిస సంఖ్యల నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పక తప్పట్లేదు ఈ విషయంలో. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని చూసాం, ఎంత నియంతృత్వంగా ఎంత దారుణంగా ఇవాళ ప్రజల్ని నిర్బంధించాడో. ఆ నిర్బంధం నుంచి ప్రజలు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపుకి వాళ్ళ ఓటు ద్వారా మార్పును కోరుకొని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఒక మనిషి తన ఇంట్లో మాట్లాడుకోవడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితికి, అంటే ఒక డెమోక్రటిక్ అని చెప్పుకుంటే కనీసము నా యొక్క భావస్వేచ్ఛ ప్రకటనని కూడా నిర్బంధించేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు అని అడగదలుచుకున్నాను. సో ఇది కేంద్రంలో కూడా ఆ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే పెగాసిస్ ద్వారా కూడా కొంత ఇది జరిగింది అని చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఐఫోన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి నోటీస్, అంటే వాళ్ళకి అలర్ట్ కూడా చేశారు, మెయిల్స్ కూడా పంపించారు, మీ ఫోన్లు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నది బయటకు వచ్చాయి. సో ఇవాళ కేంద్రంలో కూడా అధికారం మారాల్సిన అవసరం ఉన్నది. కేడీని ఇవాళ ఫామ్ హౌస్ కి పరిమితం చేశాము. సో అలాగే నరేంద్ర మోదీ గారి యొక్క నియంతృత్వాన్ని కూడా మనము ఇవాళ కట్టడి చేయాలంటే తప్పకుండా తను చేసినటువంటి తప్పులను కూడా ఈ సమాజానికి తెలియజేయాలంటే కూడా, అవి బయటపడాలంటే కూడా తప్పకుండా మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో ఒక అబద్ధాలతోన పదే పదే చెప్పినవే చెప్పి జన్ ధన్ అకౌంట్ లో ధనాధన్ ఫటాఫట్ మీ అకౌంట్ లో పైసలు పడ్డాయని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇప్పటి వరకు అవి ఇచ్చింది లేవు. ఆ అకౌంట్లు దాంట్లో మినిమం డిపాజిట్ లేక క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు పరిహరిస్తామని చెప్పి కనీసము ఇవాళ ఆ ఊసేలినటువంటి పరిస్థితి. దీనితో పాటు ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అలాంటిది కూడా లేదు. ఇంతకన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ సంబంధించి ఇవాళ బీసీలకి సంబంధించినటువంటి జనగణనకి సంబంధించినటువంటి మీ తీసుకునే కనీసం మీ మేనిఫెస్టో చెప్పినారా? అది కూడా చెప్పలేదు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడినారా? మాట్లాడలేదు. మరి ప్రజలు మీకు ఎందుకు మళ్ళీ పట్టం కట్టాలి అని అడుగుతున్నాను. ప్రజలు మీ వైపు ఎందుకు ఉండాలి? సో తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ కట్ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. తప్పకుండా కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఈ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఫైట్ కేవలము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవబోతుంది. బీజేపీకి ఓటు అడిగే నైతికత కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు అని నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటుందంటే 2014 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోనే ఉండింది. ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి బెనిఫిట్ చేయకపోగా ఈ రాష్ట్ర ప్రజలకి 8 లక్షల కోట్లు అప్పు అవ్వడానికి మూల కారణంగా ఇవాళ బీజేపీ నిలబడింది. బీజేపీకి ఏం సంబంధం? ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులకి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర నాయకత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏంటమ్మా? సరేనా, నా ప్రశ్న వినపడిందా మీకు? యా చెప్పండి అన్న, ప్లీజ్ రిపీట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర పార్టీకి కానీ ఉన్న సంబంధం ఏంటి? యా, నాకు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే డిపిఆర్ లేకుండానే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు వచ్చాయి. ఏ రకంగా అప్పులు వచ్చాయి? కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటే అప్పులు వచ్చాయి. ఇవాళ ఇచ్చినటువంటి అన్ని కార్పొరేషన్లకి కూడా కేంద్రం మద్దతుతోనే వచ్చాయి. యా ఇందిర్ గారు, యువర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, ఒక ఉద్యమ నాయకురాలుగా కూడా మీకు ఒక మంచి గుర్తింపు గౌరవం కూడా ఉంది రాష్ట్రంలో. బట్ మనం మాట్లాడేప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యతతో మాట్లాడాలి అని నేను ముందే గుర్తు చేశా. ఒకటి నియంత అన్నారు,
ప్రధానమంత్రిని ఎంతగా ఉన్నటువంటి దాఖలాలు 2-3 నాకేమైనా చెప్పగలరా? తప్పకుండా. ఇప్పుడు ఒక మనిషి తన భావ స్వేచ్ఛని కోరుకుంటాడు, తను స్వేచ్ఛగా మాట్లాడాలనుకుంటాడు, చెప్పాలనుకుంటాడు. ఇవాళ ఒక జర్నలిజం స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి దేశంలో ఉందా? ఎంతమంది జర్నలిస్టుల పైన వాళ్ళు చేసినటువంటి దాడులను మనం చూడలేదు. ఇవాళ ప్రశ్నించే గొంతుకులను నిర్బంధించి ఒక హైదరాబాద్ అంటే జనరల్ గా వాళ్ళు మెట్రో మన దాని ఏమంటారు నక్సలిజం పేరుతో మెట్రో నక్సలిజం ఆ రకంగా వాళ్ళు తీసుకున్నటువంటి కేసుల విషయం. అంతేందుకన్నా సాయిబాబా అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఒక విషయం మీరు వామపక్ష భావజాలంతో మనం అందరం ఉంటాం, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఒక పద్ధతి, ఒక రాజ్యాంగం, ఒక చట్టం ఉన్న తర్వాత కొంతమంది ఈ చట్టాన్ని గౌరవించలేనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి, అలాగే ప్రజల మీద సొంత రాజ్యాంగం, సొంత చట్టం, ఎవరిని వ్యతిరేకిస్తే వాళ్ళను చంపేసేటటువంటి సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో కుదరదు. కాబట్టి నక్సల్స్ మీద ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది, తప్పదు. అది వాళ్ళని తక్కువ చెయ్యలేను నేను కూడా. అర్బన్ నక్సలిజం పేరుతోటి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సాయిబాబా గారి కేసు మీకు ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చెప్తున్నా, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. ఇప్పుడు అతను నిర్దోషిగా బయటికి వచ్చినాడు. ఒక అవిటిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రొఫెసర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి పైన మీరు కొన్ని ఆరోపణలతో ఆయన ఇన్ని రోజులు జైలుకి అనుభవించారు. మీకు విషయం గుర్తు చేయనా? ఒక్క విషయం పివి నరసింహారావు గారు ఈ దేశంలో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి నాయకుడు. ఆయన మీద కేసులు సుదీర్ఘకాలం నడిచాయి. ఆ తర్వాత ఆయన పూర్తిగా విరక్తి కలిగినటువంటి దశలో ఆయన నిర్దోషి అని తీర్పు వచ్చింది. వాట్ టు సే? అలాగే సాయిబాబా గారి గురించి కూడా మీరు మెన్షన్ చేసినప్పుడు దెర్ ఇస్ నథింగ్ టు టాక్ అబౌట్ దట్. మనము పర్టిక్యులర్గా ఇవాళ సార్వత్రిక ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీ పార్టీకి ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది స్పెసిఫిక్గా మీరు చెప్తే జనం వింటారు. డెఫినెట్ గా మా పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందంటే, ఆకలి చావులు ఉండొద్దని ఉపాధి హామీ స్కీమ్ ని యూపీఏ గవర్నమెంట్ తెచ్చింది. ఇవాళ యూపీఏ పనిదినాలు తగ్గించి ఉపాధి హామీ పనిదినాలు తగ్గించి ఇవాళ ఆ పని దినాలను మేము పెంచుతామని చెప్తున్నాం. 200 రూపాయలు వాళ్ళకి సరిపోతలేదు కూలి, 400 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. మహిళా సాధికారత కోసం మహిళకి 1,00,000 రూపాయలు ఆమె ఆర్థిక వెసులుబాటు కోసం ఇవాళ మేము సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నాం. యువతకి 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాం. పంట పండించినటువంటి రైతన్నకు తన పెట్టుబడిలో 50% ఎంఎస్పీకి కలిపి తనకి ఆ ఎంఎస్పీ రేట్ ని కూడా చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నాం. ఇవాళ పారిశ్రామికవేత్తల్లో పనిచేసేటువంటి ఒక శ్రామికులను దోచుకున్నటువంటి వాళ్ళ శ్రమ దోపిడికి అది శ్రమ దోపిడీ కాబడదు. దానికి పర్టికులర్ గా వాళ్ళకి ఒక విషయం గ్యారంటీస్ తో పాటుగా ఒక చిన్న మాట చెప్తాను మీకు. దీంట్లో వివరమైన నేను ఒక మహిళని నిత్యముని నేను కోరుకుంటా నా ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏ ధరలో ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటివి ఏ రూపకంగా ఉన్నాయి, వీటిని ఎలా తగ్గించగలుగుతాను, నిరుద్యోగం తొలగించి ఉపాధి వైపుకి ఏ విధంగా కల్పిస్తాను, ఇది నాకు కావాలి. వీటికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ లిటరల్లీ దీంట్లో ఫెయిల్యూర్. సో ఇది కాంగ్రెస్ దీనిని రేపు 100% నేను చేసి చూపిస్తాను అని తెలియజేశాను. తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అవి అమల్లో పెట్టి చూపిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తుంది అన్నది గత అనుభవాలు తెలియజేస్తుంది. ఓకే, మీరు ఇస్తున్న హామీ ఏంటో చూద్దాం. ఇంకా చాలా సమయం ఉంది. ఒక్క నిమిషం ఇందిర గారు. నేను